ఆత్మస్వరూపులకు నమస్కరిస్తూ 39వ రోజు సోపానాలు. ప్రశ్న: అలాంటప్పుడు ఇక్కడ ఉండటం దేనికి? ఆత్మహత్య చేసుకుంటే సరిపోలా? జవాబు: మీకు ఉన్నత స్థాయిలో మేలు జరగటం కోసం కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవాలని, ఆ అనుభవాలను విశ్వ చైతన్యానికి తిరిగి అందివ్వాలని మీరు నిశ్చయించుకుని భూమి మీదకి రావాలని ఎంచుకున్నారు. మీరందించిన ఆ అనుభవసారం ఇతరులకు బోధన మునుపటిలాగా. అందుకే పత్రిగారు చెప్తారండి, ఏం చేసినా సరే దయచేసి ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు అని. ఆత్మహత్య చేసుకుంటే పడే యాతన, ఆత్మహత్య అప్పుడు ఎంత యాతన పడతారో అంత మించిన యాతన పడాలంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు అందించిన అనుభవసారం ఇతరులకు బోధక పనిముట్టుగా ఉపయోగపడుతుంది. ఒక జన్మకు కొంత ఆయుర్దానాన్ని మీరు ఎంచుకుంటారు. ఆత్మహత్య అనేది మీరు ఎంచుకున్నదే కానీ అది అప్రధానమైన ఎంపిక అన్నమాట. అందుకే సాధారణంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నట్లుగా జాతకంలో కనపడుతుంది. మీరు ఆత్మహత్య చేసుకున్నట్లయితే మీ పనిని మీరు అర్ధాంతరంగా ఆపేసుకున్నట్లే, మిమ్మల్ని మీరు మోసగించుకున్నట్లే. ఎందుకంటే మధ్యలో ఆపేసిన పనిని పూర్తి చేయటం కోసం మీరు మళ్ళీ వెంటనే జన్మ తీసుకోవటానికి తప్పక నిర్ణయించుకుంటారు. చూడు నాయన, భూమి మీద కన్నా స్వర్గంలో ఉన్నప్పుడు మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఆత్మహత్య ద్వారా ఏ అనుభవాలనైతే మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాటిని తిరిగి పొందటానికి మీరు మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ స్థితికి పరిస్థితికి రావడానికి మీరు జననం, బాల్యం, యవ్వనం లాంటి దశలన్నీ కష్టపడి దాటుకొని రావాల్సి ఉంటుంది. అది దాదాపుగా మీ వైకుంఠపాళి ఆట లాంటిదనుకోండి. మీ జీవితకాలం చాలా దీర్ఘమైనదిగా మీకు అనిపించవచ్చు, కానీ నిజానికి అది చాలా తక్కువ కాలం. త్వరలోనే మీరు మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చేస్తుంటారు. అటువంటప్పుడు ఇక్కడ ఉన్న ఈ కొద్ది కాలాన్ని మీరు నిర్మాణాత్మకంగా ఎందుకు ఉపయోగించకూడదు? మానవ శరీరం చాలా విలువైన వాహనం. ఆత్మహత్య చేసుకున్న మీరు ఏంజల్గా మీరు పెట్టుకున్న కార్యాన్ని పూర్తి చేయడం కోసం మళ్ళీ భూమి మీదకి రావడానికి ఎంత కాలం పడుతుంది? వెంటనే వచ్చేస్తారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు నా గుండె లోతుల్లో నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీరు అసలు ఈ భూమి మీదకి నిజానికి ఎందుకు వచ్చారో తెలుసుకోండి. ముందు మీ జన్మ కారణాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకున్నారంటే మీ జీవితం ఎంతో అర్థవంతంగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ జీవించటంలోని ఆనందం తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఉండి మీ పని పూర్తి చేసుకుందామని మీరే అనుకుంటారు. మీరు అనుకున్న దానికన్నా మీలో చాలా ధైర్యం ఉంటుంది. అప్పుడు మీ పరిసరాల్లో మీకు ఎదురయ్యే ఏ కష్టమూ మీరు తట్టుకోలేనంతగా అనిపించదు. వచ్చిన పని పూర్తి కాకుండానే ఎంతో విలువైన ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం మీకు వచ్చినట్లు మీకు అనిపించదు. మరొక ప్రశ్న: మనందరం మళ్ళీ భూమి మీదకి వచ్చి పుడతామా? జవాబు: లేదు. ఒక ఆధ్యాత్మిక స్థాయికి మీరు చేరుకున్నాక ఈ భూమి మీద కాకపోతే సుదూర నక్షత్ర మండలాల్లోని వేరే గ్రహాల మీద జీవించి అనుభవాన్ని గడించాలని మీరు ఎంచుకోవచ్చు. ఆ గ్రహాలు సాధారణంగా భూమి కన్నా చాలా ఎదిగిన లోకాలై ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అవి ఉన్నత పరిధిల్లో, అంటే 5వ పరిధో 6వ పరిధో 7వ పరిధి అయి ఉండవచ్చు. అయితే భూమి లాంటి 3వ పరిధి గ్రహాలే ఇంకా ఉన్నాయి. అక్కడ మీరు వేరే రకమైన జీవితాన్ని గడపవచ్చు, కానీ అక్కడ జీవితం చాలా ఐహిక స్థాయిలో ఉంటుంది. అక్కడ జీవిస్తూ కూడా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత తలాలకు ఎదగవచ్చు, కానీ భూమి మీద అలా ఎదగడానికి మీకు ఉండే అవకాశాల్లో పోల్చితే అక్కడ చాలా తక్కువ అవకాశాలు. కాబట్టి ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. స్వర్గంలో అంటే ఉన్నత తలంలో అంతా ప్రేమమయం, కాంతిమయం. భూమి మీద మీకు యుద్ధాలున్నాయి, కడుపు, రోగము, ద్వేషము, క్రోధము, అసూయ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని అనుభవించే అవకాశం మాత్రమే కాదు, వీటిని అధిగమించే అవకాశం కూడా ఇక్కడ మీకున్నది. ఎంత గొప్ప ట్రైనింగ్ స్కూల్లో కదా ఇది. మీరు ప్రయత్నించాలే కానీ ఎంతో త్వరగా నేర్చేసుకుంటారు. కానీ భూమి మీద ఈ కష్టాల జీవితానికి మీరు కాస్త విసిగినట్లయితే హితగ్రహాల మీద అనుభవం పొందటం మీకు ఉపకరిస్తుందని మీరు భావిస్తే ఆ ప్రకారమే ఏర్పాట్లు చేసుకోవచ్చు. మీలో చాలామందికి ఆశ్చర్యకరమైన రకరకాల నక్షత్ర మండలాల్లో జీవించిన అనుభవం ఉండవచ్చు. అలాంటి వైవిధ్యాన్ని కోరుకునే ఎంపిక, బాధ్యత కూడా మీవే. మరొక ప్రశ్న అండి: ఒక బిడ్డ చనిపోవాలని ఎందుకు ఎంచుకుంటుంది? జవాబు: అన్ని జన్మల ఆయుర్దాయాలు ఒకేలా ఉండవు. కొన్ని జన్మల్లో 100 ఏళ్ళు బతికితే ఇంకొన్ని జన్మల్లో కేవలం కొన్ని రోజులు, సంవత్సరాలు మాత్రమే బతకటం జరుగుతుంది. పుట్టబోయే ముందు వాళ్ళు నిర్ణయం చేసుకుని ఉంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. కొత్తగా భూమి మీద జన్మలు తీసుకోవటానికి వచ్చిన యువాత్మ భూమి మీద కఠినమైన ప్రకంపనలకు భయపడవచ్చు. అందుకని అధిక సాంద్రత గల ఈ ఎనర్జీకి
నెమ్మదిగా అలవాటు పడుతూ ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉండి మరణం ద్వారా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకోవచ్చు. తిరిగి స్వర్గతలాలకు చేరుకొని, అంటే స్వర్గం అంటే సుఖంగా అనిపించేదని మాత్రం అర్థం. కొంతకాలం విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత తిరిగి ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ కాలం జీవించడానికి జన్మించాలని ప్రయత్నించవచ్చు. ఒక్కోసారి ఒక సమిష్టి ఆత్మ తాలూకు జీవాత్మలు తమ ఎదుగుదల కోసం గర్భశోకాన్ని అనుభవించటం అవసరమని, సానుభూతి, ప్రేమ, నష్టపోవటం, దుఃఖం లాంటి అనుభవించటం అవసరమని భావించవచ్చు. వాళ్ళల్లో ఒక ఆత్మ తాను కేవలం కొన్ని సంవత్సరాల ఆదాయంతో బిడ్డగా వచ్చి పుట్టడానికి అంగీకరించవచ్చు. ఆ ఆయుష్ తీరేంతతోనే చనిపోయి తిరిగి స్వర్గతలాలకు చేరుకుంటుంది. అక్కడితో ఆ ఆత్మకు ఆ జీవిత కార్యం పూర్తయినట్లే. మరి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కర్మపరంగా వ్యవహారం నడుస్తుండవచ్చు. బహుశా ఆ వ్యక్తి గత జన్మలో ఒక బిడ్డ చావుకు కారణమై ఉండవచ్చు. ఆ కర్మను ఇప్పుడు తీర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా చిన్న వయసులోనే తానే మరణాన్ని అనుభవించాలనుకొని ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఏంటంటే ఒక పసిబిడ్డ భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ అంటే పసి ఆత్మ కాదు, ఒక అనుభవజ్ఞుడైన ఏంజల్ కొన్ని ఘట్టాలను అనుభవించడానికి ఆ పసి శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడనమాట. ఆత్మ 99 ఏళ్ల ముదుసలి శరీరంలో ఉన్న 3 ఏళ్ల పిల్లవాడి శరీరంలో ఉన్న ఒకేలా ఉంటుంది. మరొక ప్రశ్న అండి, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళిపోయారు నా నుంచి? జవాబు: తల్లి, నీ బాధ, నీ దుఃఖం నేను అర్థం చేసుకున్నాను. అయితే అవి అనవసరం. నీ భర్త ఉన్నత తలాల్లో మహాప్రశాంతంగా, మహా ఆనందంగా జీవిస్తున్నాడు. తన మరణం పట్ల నీవు ప్రతిస్పందిస్తున్న విధానానికి అతను చాలా బాధపడుతున్నాడు. నీవేమో అతను భౌతికంగా నీ దగ్గర లేడని లోటుపడుతూ బాధపడుతున్నావు. కానీ అతను నీ దగ్గర లేకుండా పోలేదు. అతను తరచుగా నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను ఓదార్చాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నీవే అతన్ని దూరం పెట్టేస్తున్నావు. నీ దుఃఖమే నీకు అతనికి మధ్య పెద్ద అడ్డుగోడగా నిలిచి ఉన్నది. అతను నీకు కేవలం శ్వాస దూరంలో ఉన్నాడు. నీవు కళ్ళనీళ్ళు పెట్టుకోవటం ఆపు, కూర్చొని ధ్యానం చేయి. నీవు ప్రశాంతపడినప్పుడు అతన్ని నీ చుట్టుపక్కల్లోనే ఫీల్ అవుతావు. అతన్ని ఎవరూ తీసుకుపోలేదు. ఆ జన్మ తీసుకుపోవడానికి ముందే అతను నిర్ణయం చేసుకున్నాడు తాను తిరిగి తన స్వర్గధామానికి ఎప్పుడు చేరుకోవాలో. తన పని ఇక్కడ పూర్తయిపోయింది. అతను తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. అందువల్ల అతను వెళ్ళిపోయాడు. విషయానికి కోపం తెచ్చుకోకు, పెద్ద మనసు చేసుకో, ఉదారంగా ఉండు. మృత్యువును అతనికి గొప్ప మోక్షాన్ని, ఆనందాన్ని ఇచ్చేదానిగా చూడు. నీవు జీవించి ఉండగా అతను నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీవు చనిపోయాక ఆవలి వైపున అతను నిన్ను కలుస్తాడు. అయితే నీవు అక్కడ ఉన్నంతకాలం నీ సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకో. నీవు ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసుకో. నీ పనులన్నీ నెరవేర్చుకో. మళ్ళీ జీవితాన్ని ప్రేమించడం నేర్చుకో. మృత్యుని గురించి ఆలోచిస్తూ కూర్చోకు. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు నిజంగా జరిగింది చెప్పాలండి. ఒక అమ్మాయి నాకు కాల్ చేసి వాళ్ళ మరిది చనిపోయాడని, అతను చాలా మంచివాడని ఇలా